జిల్లా గజ్వేల్ పట్టణంలోని భూ నిర్వాసితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. ఆర్&ఆర్ కాలనీ వాసుల సమస్యలను వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ వీరిని పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక్కడ వారికి ఇచ్చిన స్థలాల్లోనే శవాలను కాలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయ యోగ్యంగా లేని ఇల్లు కట్టారన్నారు. రైతులకు సాగు చేసుకునే అవకాశం లేకుండా అడ్డ మీద కూలీలు మారారని అన్నారు. భూ నిర్వాసితుల సమస్యలను కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీలో ప్రస్తావించలేదన్నారు. నిర్వాసితుల సమస్యలను తెలుసుకోవటానికే ఇక్కడకు వచ్చానని అన్నారు. సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆ స్థలము చాలదు, ఆ ఇల్లు చాలదు. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి రైతులు మల్లన్న సాగరం ఆ ప్రాంతంలో ఆ చెరువు కింద సాగు చేసుకుంటున్న రైతులు ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్న అంతకుముందు సాగు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సాగు కూడా అవకాశం లేకపోవటం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవసాయ భూములు లేవు. ఏం చేయాలో తెలవట్లేదు. అడ్డ మీద వెళ్ళి కూలీలుగా నిలబడే పరిస్థితి వస్తుంది. కూలీ దొరుకుతో తెలవదు. ఈ విధంగా ఇంకా కొంతమందికి ఇల్లు రానివాళ్ళు. అదేవిధంగా అక్కడ భూములు 51 ఎకరానికి ఇంకా అసలు ఏం రూపాయి కూడా ఇవ్వని వాళ్ళు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఇచ్చే భూములు 4 భాగాలు చేశారు. ఒకటేమో వరి ఉంటే 6 లక్షలంట, జొన్న ఉంటే 4 లక్షలంట, ఓన్లీ వీడిగా ఉంటే 3 లక్షలు, ఏ కాగితాలు లేకపోతే 1 లక్ష. ఈ విధంగా ఆడుకున్నారు, ప్రజలతో ఆడుకున్నారు. ఆడుకుని కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం ఒకవైపు అయితే, ఈ ప్రాంత ప్రజల్ని వీళ్ళు భూములు ఇచ్చి త్యాగాలు చేశారు. ఆ త్యాగాలన్నీ కొంతమందికి భోగాలుగా మారిపోయాయి. వీళ్ళ సమస్యలు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ఇప్పుడు ప్రభుత్వం పైన కూడా ఉందని నేను మనవి చేస్తున్నాను. పాత ప్రభుత్వంగా లేకపోయినా కేసీఆర్ గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే. ఆయన అసెంబ్లీలోకి రావాలి, అసెంబ్లీలోకి వచ్చి రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాలి. ప్రత్యేకించి మిమ్మల్ని గెలిపించి ఆదరిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఇబ్బంది గురించి కూడా